ఆదికాండము గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు హవ్వను సృష్టించారని మనం చూడవచ్చు. హవ్వ అనే పేరు యొక్క అర్థం జీవము కాదా? పరిశుద్ధ గ్రంథము ఆమె జీవము గల ప్రతివానికి తల్లి అని సెలవిస్తుంది. రండి ఆదికాండము 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుని బోధనను చూద్దాం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, సర్పము దేనిని సూచిస్తుంది? అపవాది అనగా సాతానును సూచిస్తుంది. దేవుడు సర్పముతో ఇలా చెప్పెను, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై, నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. మరియు దేవుడు ఏమి చేయును? నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. దేవుడు చెప్పినది ఇదే. ఈ లోకపు సృష్టి యొక్క సమయం నుండి సాతాను మరియు ఆమె జీవము గల ప్రతివానికి తల్లి అని పిలవబడే హవ్వ ఒకరికొకరు శత్రుత్వం కలిగియుండెను. పరిశుద్ధ గ్రంథం అధ్యయనం చేసే పరిశుద్ధ గ్రంథ పండితులు మరియు నిపుణుల లాంటి అనేక మతపరమైన ప్రజలు ప్రపంచవ్యాప్తంగా లేరా? అయినప్పటికీ తల్లి అయిన దేవుని యొక్క ఉనికి గురించిన సత్యమును బోధించే ఏకైక సంఘము దేవుని సంఘము మాత్రమే. పరిశుద్ధ గ్రంథం ద్వారా తండ్రి అయిన దేవుడు మాత్రమే కాక తల్లి అయిన దేవుడు కూడా ఉన్నారనే నిజం పట్ల దేవుడు మనలను మేల్కొల్పారు. తల్లి అయిన దేవుని యొక్క ఉనికి ఈ భూమిపై ప్రజలకు తెలియపరచబడాలని సాతాను ఎన్నటికీ కోరదు. రండి గలతీయులు 4వ అధ్యాయములో తల్లి అయిన దేవుని గురించిన విషయాన్ని నిర్ధారించుకుందాం. 4వ అధ్యాయం 26వ వచనంలో ఇది ఇలా సెలవిస్తుంది, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, మరియు ఆమె ఎవరు? ఆమె మనకు తల్లి. పైనున్న యెరూషలేము అనగా ఆమె పరలోకంలో ఉన్నారని అర్థం. పరలోకమందున యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, ఆమె మనకు తల్లి అని వ్రాయబడెను. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు ప్రార్థనను బోధించినప్పుడు మన తండ్రి పరలోకంలో ఉన్నారని చెప్పారు. దీని ద్వారా తండ్రి అయిన దేవునితో మనకున్న సంబంధాన్ని ఆయన వివరించారు. తండ్రి అయిన దేవుడు మాత్రమే కాక తల్లి అయిన దేవుడు కూడా ఉన్నారు. దేవుడు తాను సృష్టించిన సమస్త విషయాల యొక్క ప్రముఖమైన ధర్మాల ద్వారా ఈ నిజాన్ని మనకు బోధిస్తున్నారు. ఈ భూమిపై భౌతికమైన తల్లి భౌతికమైన జీవమును ఇచ్చినట్లుగానే మన ఆత్మీక జీవము మన ఆత్మీక తల్లి ద్వారా ఇవ్వబడెను. తల్లి అయిన దేవుడు కూడా ఉన్నారని మనం విశ్వసించటం దేవుని చిత్తము. రండి తండ్రి అయిన దేవుని యందు మరియు తల్లి అయిన దేవుని యందు విశ్వాసము కలిగియుందాం, తద్వారా మనం పరలోక రాజ్యంలోని మన నిత్య గృహానికి తిరిగి వెళ్ళగలము. చాలా ధన్యవాదములు.